గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హ్యాపీ మ్యాథ్స్. నిన్నటి క్లాస్లో మనం 10th క్లాస్ చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్ ఎక్సర్సైజ్ 6.1 6.2 కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 6.3 స్టార్ట్ చేసుకుందాం. స్టూడెంట్స్, మరి ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని పాయింట్స్ చెప్పుకోవాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారనుకోండి. చూడండి, 2, 4, 6, 8 అండ్ సో ఆన్ ఒక 10 టర్మ్స్ ఇచ్చారు. లాస్ట్ టర్మ్ కాదు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 టర్మ్స్కి సమ్ కనుక్కోండి అంటారు. అంటే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 2 + 4 + 6 + 8 అండ్ సో ఆన్ ఒక 10 టర్మ్స్, వీటి యొక్క మొత్తం కనుక్కోండి అంటారు. మనకి 6.1 6.2 వరకు ఏం చేసామంటే nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ ఎంతో కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం కనుక్కోండి అంటారు. అలాంటప్పుడు మనం ఏ ఫార్ములా చేయాలంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ Sn = n/2 × 2a + n - 1 × d. ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చి దాని యొక్క సమ్ కనుక్కోవాలి అంటే ఈ ఫార్ములా ఉపయోగించాలి. కాబట్టి అదే రాసుకుందాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ Sn = n/2 × 2a + n - 1 × d. ఈ ఫార్ములా చేసుకోవాలి. మనకి ఎంత టర్మ్ తెలుసు కదా, a + n - 1 × d. ఇది కదా ఎంత టర్మ్. దీనికి ఇక్కడ 2 పెట్టి n/2 ఇలా పెడితే చాలా అన్నమాట. సమ్ ఆఫ్ n టర్మ్స్, ఇక్కడ 10 టర్మ్స్ అన్నారు కాబట్టి n = 10 అవుతుంది. కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏమిస్తారంటే ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్తారు, ఇచ్చి లాస్ట్ టర్మ్ కూడా ఇస్తారు. వీటన్నింటి మొత్తం ఎంతో కనుక్కోండి అంటారు. మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఇస్తున్నారు, లాస్ట్ టర్మ్ కూడా ఇస్తున్నారు. మరి ఇందాక దాంట్లో లాస్ట్ టర్మ్ ఇవ్వాల, 10 టర్మ్స్ 20 టర్మ్స్ అన్నారు. మరి ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, లాస్ట్ టర్మ్ ఇచ్చారు. అలాంటప్పుడు ఫార్ములా ఏంటంటే Sn = n/2 × a + l. ఇక్కడ n అంటే మొత్తం ఎన్నో చూడాలి, l అంటే లాస్ట్ టర్మ్, a అంటే మొదటి టర్మ్. అంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు మొత్తం Sn = n/2 × a + l. ఈ రెండింటికి తేడా గమనించారా? ఫస్ట్ దానికేమో లాస్ట్ టర్మ్ ఇవ్వాల, దీనికి లాస్ట్ టర్మ్ ఇచ్చారు. కాబట్టి అదే రాసుకుందాం. ఇఫ్ ఫస్ట్ టర్మ్ a అండ్ లాస్ట్ టర్మ్ an is given, then sum of AP = Sn = n/2 × a + l. That is equal to n/2 × a + an. లాస్ట్ టర్మ్ an అయితే కనుక a + an. దీన్ని మామూలుగా మనం జనరల్గా a + an బదులుగా l అనుకుంటాం. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక బిట్ అడుగుతారు. ఏమని అడుగుతారు? న్యాచురల్ నెంబర్స్ ఇస్తారు. లాస్ట్ టర్మ్ 100, వీటి యొక్క మొత్తం కనుక్కోండి అంటారు. సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్ = అంటే 1 + 2 + 3 + అండ్ సో ఆన్ +100. ఈ మొత్తం ఎంతో కనుక్కోవాలి. కాబట్టి మనం చూడండి, a = ఏమో ఫస్ట్ టర్మ్ 1,
n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఈ విధంగా 100 ఉన్నాయి కదా, n ఈజ్ ఈక్వల్ టు 100. ఓకేనా? ఇక్కడ లాస్ట్ టర్మ్ l ఈజ్ ఈక్వల్ టు 100. ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l. చూడండి, n అంటే 100 కదా, 100/2 ఇంటూ 1 ప్లస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 టేబుల్ దీంట్లో 50 టైమ్స్ కదా, 50 ఇంటూ 101. 50 ఇంటూ 101 చూడు, ముందు 5తో చేద్దాం. 5 1s are 5. 50తో అంటే పక్కన 0. 5050. కొన్నిసార్లు ఈ విధంగా బిట్ అడుగుతారు. ఏమని అడుగుతారు? సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడుగుతారు. అప్పుడు మనం ఇదంతా చేసుకొని ఇది చేయొచ్చు. మరలా ఒకసారి, ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లాస్ట్ టర్మ్ ఇవ్వకపోతే సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే కనుక ఇది చెయ్యాలి. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇస్తే కనుక ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఈ 6.3 ఎక్సర్సైజ్లో ఈ రెండు ఫార్ములాస్ ఇంపార్టెంట్ కాబట్టి ముందు చెప్పుకుందాం. ఇక మనం ఎక్సర్సైజ్ 6.3కి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 6.3లో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏపీస్. ఫస్ట్ బిట్ 2, 7, 12, and so on to 10 terms. మళ్ళా చదువుతున్నా, 2, 7, 12 and so on to 10 terms. అంటే ఇచ్చినటువంటి ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సమ్ కనుక్కోవాలి, అంటే యాడ్ చేసుకోవాలి. గివెన్ దట్ ఇచ్చినట్లుగా రాసుకుందాం. గివెన్ ఏపీ 2, 7, 12 and so on to 10 terms. ఇచ్చిన వెంటనే మనం ఫస్ట్ టర్మ్ ఏని, కామన్ డిఫరెన్స్ డీని కనుక్కోవడం అలవాటు కదా, అదే రాసుకుందాం. ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 2. ఫస్ట్ టర్మ్ ఇది a1, a2, a3. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 2 రాసేసాం. కామన్ డిఫరెన్స్ ఫార్ములా d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 తెలుసు కదా మనకి. కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే సెకండ్ టర్మ్, a1 అంటే ఫస్ట్ టర్మ్, అంటే 7 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. ఏ కనుక్కున్నాం, d కూడా కనుక్కున్నాం. నెక్స్ట్, ఇచ్చినటువంటి ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సమ్ కనుక్కోవాలి. లాస్ట్ టర్మ్ ఇవ్వలేదు కాబట్టి ఏ ఫార్ములా ఉపయోగించాలి? ఎస్, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఫస్ట్ ఫార్ములా చెప్పుకున్నాం కదా, అది ఉపయోగించాలి. అదే రాసుకుందాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది ఫార్ములా. మరి మొత్తం ఇక్కడ 10 టర్మ్స్ అన్నారు కదా, అదే రాసుకుందాం. సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఆఫ్ గివెన్ ఏపీ S10 ఈజ్ ఈక్వల్ టు 10 టర్మ్స్ అన్నాడు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 10. Sn అంటే S10 ఈజ్ ఈక్వల్ టు n/2 10/2 ఇంటూ a అంటే 2, d అంటే 5. n/2 ఇంటూ 2a 2 ఇంటూ 2 ప్లస్ n మైనస్ 1 10 మైనస్ 1 ఇంటూ d. d ఎంత ఇచ్చారు మనకి? 5 వచ్చింది. 5. మరలా ఒకసారి చూడండి. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 10 అంటే 10 టర్మ్స్ అన్నారు కదా, a ఈజ్ ఈక్వల్ టు 2, d ఈజ్ ఈక్వల్ టు 5. ఈ మూడింటిని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఫార్ములాలో. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సింప్లిఫై చేసుకుందాం. 2 టేబుల్ 1 టైమ్, 2 టేబుల్ 5 టైమ్స్, అంటే 5 ఇంటూ
2 2s are 4 plus 10 minus 1 9 into 5, that is equal to 5 into 4 plus 9 5s are 45, that is equal to 5 into 4 plus 45 49, 5 9s are 45, 5 4s are 20 and 4 24. కాబట్టి సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 245. దీంతో మనకి ఫస్ట్ బిట్ అయింది. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ బిట్ చూద్దాం. స్టూడెంట్స్ మీకు ఫార్ములా బాగా నోటెడ్ అయిపోవాలి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. నెక్స్ట్ సెకండ్ బిట్. minus 37, minus 33, minus 29 and so on to 12 terms. To 12 terms. Okay. మనకి ఏమి ఇచ్చారు? మనకి గివెన్ ఏపీ ఇచ్చినట్లుగా రాసుకుందాం. is equal to minus 37, minus 33, minus 29 and so on to 12 terms. ఏపీని చూడగానే మనం ఏం చేయాలి? ఫస్ట్ టర్మ్ ఎంతో చూడాలి, కామన్ డిఫరెన్స్ ఎంతో చూడాలి. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ minus 37, కామన్ డిఫరెన్స్ ఫార్ములా d is equal to a2 minus a1, a1 a2 a3, a2 minus a1, a2 అంటే minus 33 minus a1 అంటే minus 37. స్టూడెంట్స్ చాలా మంది పిల్లలు ఇక్కడే పొరపాటు చేస్తూ ఉంటారు. a2 అంటే minus 33 రాసుకుంటారు, మరి a1 అంటే డైరెక్ట్ minus 37 వేస్తారు. అలా కాదు. a2 అంటే minus 33, a1 అంటే minus 37, మధ్యలో మైనస్ ఉంది. జాగ్రత్త గమనించేయండి. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. minus 33 అంటే అదే వేసుకుందాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 37. ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ 37 బిగ్ నెంబర్ కాబట్టి దాని యొక్క సైన్ ప్లస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. 37 నుంచి 33 క్లోజ్ చేస్తే 4. మనకి ఏ వచ్చేసింది, డి కూడా వచ్చింది. మరి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ ఫార్ములా తెలుసు కదా మీకు, రాసుకుందాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ Sn is equal to n/2 into 2a plus n-1 into d. ఇది ఫార్ములా. మరి ఇక్కడ 12 టర్మ్స్ అన్నాడు కాబట్టి అదే రాసుకుందాం. సమ్ ఆఫ్ 12 టర్మ్స్ ఆఫ్ గివెన్ ఏపీ. హియర్ a is equal to ఎంత వచ్చింది, minus 37 వచ్చింది. d is equal to plus 4 వచ్చింది. n is equal to ఎన్ని టర్మ్స్ అన్నారు, 12 టర్మ్స్ అన్నారు. సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఫార్ములాలో. 12 టర్మ్స్ కాబట్టి S12 is equal to n/2 12/2 2a plus 2 into minus 37. చూసారా, a అంటే minus 37, 2a plus n-1 12 minus 1 into d 4. కన్ఫ్యూజ్ లేదు కదా. n/2 into 2a plus n-1 into d. సింప్లిఫై చేద్దాం.
2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 6 టైమ్స్, అంటే 6 ఇంటూ మల్టిప్లై చేద్దాం, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 37, చూడండి 37 ఇంటూ 2, 2 7s are 14, 2 3s are 6, 7, ఓకేనా, 74 ప్లస్ 12 minus 1, 11 into 4, that is equal to 6 into minus 74 plus 11 4s are 44, 6 into ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది, బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి. 74 బిగ్ నెంబర్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకున్నాం. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 74 లో నుంచి 44 క్లోజ్ చేస్తే 0 3 30, మల్టిప్లై చేద్దాం, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 3s are 18, పక్కన 0 ఉంది కదా 0. సమ్ ఆఫ్ 12 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 180. స్టూడెంట్స్ గమనించారా? మళ్ళీ ఒకసారి చూడండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. ఫార్ములా అందరికి బాగా వచ్చి ఉండాలి. 6.1 6.2లో ఎంత టర్మ్ వరకు చేసుకున్నాం. ఈ 6.3లో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. సరే, థర్డ్ బిట్. జీరో 0.6 కామా 1.7 comma 2.8 comma and so on to 100 terms. మళ్ళీ ఒకసారి చూడండి, మనకి 0.6 1.7 2.8 and so on to 100 terms. వీటి యొక్క సమ్ కనుక్కోవాలి. గివెన్ ఏపీ ఇచ్చినట్లుగా 0.6 1.7 2.8 and so on to 100 terms. మరి ఏపీని చూడగానే ఏం కనుక్కోవాలి మనం? ఫస్ట్ టర్మ్ కనుక్కోవాలి, కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ అంటే 0.6, కామన్ డిఫరెన్స్ ఫార్ములా D is equal to A2 minus A1, 1.7 minus 0.6. రఫ్ వర్క్ చేసుకుందాం. 1.7 లో నుంచి 0.6 ని సబ్ట్రాక్షన్ చేసుకుందాం. 7 లో నుంచి 6 క్లోజ్ చేస్తే 1, ఇక్కడ 1, 1.1. కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1.1. సమ్ కనుక్కోమన్నారు కాబట్టి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ ఫార్ములా రాసుకుందాం. ఫార్ములా ఏంటి? Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. నాతో పాటు చెప్పాలి మీరు కూడా. ఇది n టర్మ్స్కి. మనకి ఎన్ని టర్మ్స్ అడిగారు? 100 టర్మ్స్. అదే రాసుకుందాం. సమ్ ఆఫ్ 100 terms of given AP S100 is equal to n terms కాదు అక్కడ 100 terms. ఫస్ట్ n is equal to 100, a is equal to 0.6, d is equal to 1.1. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. n by 2 100 by 2 into 2a plus 2 into a అంటే 0.6 n minus 1 100 minus 1 into d 1.1. మళ్ళీ ఒకసారి n అంటే 100, a అంటే 0.6, d అంటే 1.1. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. n by 2 into 2a plus n minus 1 into d. సింప్లిఫై చేసుకుందాం. 2 టేబుల్ 5 times 0 times అంటే 50 into
2 ఇంటూ 0.6 ముందు పాయింట్ తీసేద్దాం. 2 6 ఆర్ 12. ఇప్పుడు పాయింట్ చూద్దాం. 1 డిజిట్ తర్వాత ఉంది కదా, ఇదిగోండి 1 డిజిట్ తర్వాత ఇక్కడ పాయింట్ ప్లస్ 100 మైనస్ 1 99 ఇంటూ 1.1 దట్ ఈస్ ఈక్వల్ టు 50 ఇంటూ 1.2 ప్లస్ 99 ఇంటూ 1.1. చూడండి 99 ఇంటూ 1.1. పాయింట్ తర్వాత చూసుకుందాం. 11తో చేద్దాం. 11 9s are 99. 11 9s are 99. 99కి 9 యాడ్ చేసుకుంటే 108. ఇప్పుడు పాయింట్ పెడదాం. 1 డిజిట్ తర్వాత కాబట్టి ఇటు నుంచి 1 డిజిట్ తర్వాత 108.9. 50 ఇంటూ 1.2 ప్లస్ 108.9 ఆ రెండింటిని యాడ్ చేసుకుందాం. చూడండి పక్కన రఫ్ వర్క్ లో 108.9 1.2 ఇదిగోండి 1.2 11 10 1 1 110.1. మళ్ళీ ఒకసారి 9 10 11 10 1 1. ఓకేనా? 110.1 దట్ ఈస్ ఈక్వల్ టు 50 ఇంటూ 110.1. దీన్ని కూడా పక్కన రఫ్ వర్క్ చేసుకుందాం. చూడండి ముందు పాయింట్స్ తీసేద్దాం. 1101 ఇంటూ 50 కదా, ముందు 5తో చేద్దాం. 5 1s are 5 0 5 5. 5తో చేసాం. 0 అంటే 50తో అంటే ఇక్కడ 0. ఇప్పుడు పాయింట్ చూద్దాం. ఇదిగోండి 1 ప్లేస్ తర్వాత ఇక్కడ పాయింట్ కాబట్టి 1 ప్లేస్ తర్వాత ఇక్కడ పాయింట్ అంటే 5505. స్టూడెంట్స్ గమనించారా? ఏమి లేదు, చిన్న చిన్న మల్టిప్లికేషన్, చిన్న చిన్న సబ్ట్రాక్షన్స్. దీంతో మనకి థర్డ్ బిట్ కంప్లీట్ అయింది. దీంట్లో ఇంకా 4th బిట్ కూడా ఉంది. జాగ్రత్తగా గమనించండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. నెక్స్ట్ 4th బిట్ 1/15 1/12 1/10 and so on to 11 terms. And so on to 11 terms. Students, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. 1/15 comma 1/12 comma 1/10 comma and so on 11 terms. Sum of these 11 terms given AP ఇచ్చినట్లుగా 1/15 1/12 1/10 and so on 11 terms. ఏం చేయాలి? ఏపీని చూడగానే ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ చేసేయాలి. ఫస్ట్ టర్మ్ అంటే ఏ, అదే రాసుకుందాం. 1/15 కామన్ డిఫరెన్స్ d is equal to a2 minus a1. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a1 a2 అంటే a2 minus a1 1/12 minus 1/15. ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. ఫ్రాక్షన్స్ కి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు ఏం చేయాలి? మనం ఎల్సిఎం తీసుకోవాలి. రఫ్ వర్క్ చేసుకుందాం. 12కి 15కి ఎల్సిఎం. కామన్గా 3 టేబుల్ పోతుంది కాబట్టి 4 times 5 times. ఇంకేమైనా టేబుల్ పోతుందా? పోదు. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 into 4 into 5. 3 4s are 12. 12 5s are 60. LCM is equal to 60.
12 టేబుల్ 60 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 5 into 1, 5 ones are 5 minus 15 టేబుల్ 60 ఎన్ని టైమ్స్ పోతుంది? 15 fours are 60, 4 టైమ్స్ పోయింది. 4 into 1, 4 ones are 4. LCM వచ్చు కదా మీకు. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 minus 4 అంటే 1/60. ఫస్ట్ టర్మ్ వచ్చేసింది, కామన్ డిఫరెన్స్ కూడా వచ్చింది. మరి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ ఫార్ములా Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. తెలుసు కదా మీకు ఫార్ములా. n/2 is equal Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. ఇది n టర్మ్స్ కి. మనం ఏమడిగారు? 11 టర్మ్స్ అడిగారు. కాబట్టి అదే రాసుకుందాం. సమ్ ఆఫ్ 11 టర్మ్స్ ఆఫ్ గివెన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ n అంటే 11 టర్మ్స్ అన్నారు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 11. ఏ మనకు వచ్చింది 1/15. డి కూడా మనం చేసాం 1/60. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 11 టర్మ్స్ కాబట్టి S11 ఈజ్ ఈక్వల్ టు n/2, 11/2 into 2a plus 2 into 1/15 plus n minus 1, 11 minus 1 into d అంటే 1/60. ఫ్రెండ్స్ గమనించారా? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. n అంటే 11, a అంటే 1/15, d అంటే 1/60. n/2 into 2a plus n minus 1 into d, that is equal to 11/2 into 2 means 2/1. multiply చేద్దాం. 2 ones are 2 by 1 15s are 15. మల్టిప్లికేషన్ లో న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. 2 ones are 2 by 1 15s are 15 వేసుకున్నాం. ప్లస్ 11 minus 1 అంటే 10 కదా, ఇంటూ 1/60. 10 means 10/1. 10 టేబుల్ 1 time, 10 టేబుల్ 6 times. క్యాన్సిలేషన్ అప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని క్యాన్సిల్ చేయాలి, గుర్తుంచుకోండి. ఇక మిగిలిన రాసుకుందాం. 11/2 into 2/15 ప్లస్, ఇక్కడ చూడండి ఏమీ లేవు, 1 ఉంది, 1/1 6 are 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 11/2 into, ఇది ఒక ఫ్రాక్షన్, అది ఒక ఫ్రాక్షన్. ఫ్రాక్షన్స్కి ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 15కి 6కి ఎల్సిఎం. పక్కన రఫ్ వర్క్ చేసుకుందాం. 15కి 6కి మరి కామన్గా ఏ టేబుల్ పోతుంది? 3 టేబుల్ పోతుంది. 5 times 2 times. ఇంకేమైనా టేబుల్స్ పోతాయా? ఏమీ పోవు. కాబట్టి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 into 5 into 2. 3 5s are 15, 15 2s are 30. ఎల్సిఎం ఎంత వచ్చింది? 30 వచ్చింది. 15 టేబుల్ 30లో 2 times, 15 2s are 30. 2ని 2తో మల్టిప్లై చేద్దాం. 2 2s are 4 ప్లస్ 6 టేబుల్ 30లో 6 5s are 30, 5 times పోయింది. 5ని 1తో మల్టిప్లై చేద్దాం. 5 1s are 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 11/2 into 4 plus 5 ఎంత? 9/30. ఏమైనా క్యాన్సిలేషన్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. దట్ ఈజ్ ఈక్వల్ టు, మల్టిప్లై చేసేద్దాం. న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. 11 into 9, 99 by 2 30s are 60. ఇంతటితో ఆపేయచ్చు.
ఇంకా ఇది ఇంప్రాపర్ కాబట్టి మిక్స్డ్లో రాసుకున్నాం అనుకోండి, చూడండి 60ని 99, 61s are 60, 9 3 139/60, 139/60 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. స్టూడెంట్స్, దీంతో మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ది సమ్స్ గివెన్ బిలో. ఫస్ట్ బిట్ 7 plus 10 1/2 plus 14 and so on plus 84. ఇచ్చినటువంటి ఏపీకి సమ్ కనుక్కోవాలి. చేద్దాం. గివెన్ దాట్ given AP 7 plus 10 1/2 plus 14 plus and so on plus 84. ఇచ్చినటువంటి ఏపీని రాసుకుందాం. మరి ఇది మిక్స్డ్లో ఉంది కదా, మార్చుకుందాం, ఇంప్రాపర్లోకి మార్చుకుందాం. 7 ప్లస్ 10 1/2ని 10 into 2 20, 20 plus 1 21/2. మిక్స్డ్ ఇంప్రాపర్లో మార్చుకోవచ్చు కదా. 10 1/2 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, వచ్చిన దానికి పైదాన్ని యాడ్ చేసుకోవాలి. 10 2s are 20, 20కి 1 యాడ్ చేసుకుంటే 21, 21/2 ప్లస్ 14 ప్లస్ అండ్ సో ఆన్ 84. ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఇచ్చినట్లుగా రాసుకున్నాం. ఏపీని చూడగా మనం ఏం చేయాలి? కామన్ డిఫరెన్స్ చూడాలి, ఫస్ట్ టర్మ్ కూడా చూసుకోవాలి. మనకు అలవాటు కదా, అదే రాసుకుందాం. ఫస్ట్ టర్మ్ a is equal to ఫస్ట్ టర్మ్ 7. కామన్ డిఫరెన్స్ d is equal to ఫార్ములా a2 minus a1, a1 a2 a3. కాబట్టి a2 minus a1 21/2 minus 7. 7 means 7/1. That is equal to, ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. ఫ్రాక్షన్స్కి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం 2. 2 టేబుల్ దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. 1 into 21 21 మైనస్ 1 టేబుల్ 2లో 1 1s are 1, 1 2s are 2, 2 టైమ్స్. 2 into 7, 2 7s are 14. 21లో నుంచి 14 క్లోజ్ చేస్తే 7, 7/2. D కూడా వచ్చింది. ఏ చూసాము, D కూడా వచ్చింది. మరి ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అన్నీ ఇచ్చారు కాబట్టి ఎన్ని టర్మ్స్ ఇవ్వాల? ఎన్ని ఇవ్వాల? 1 2 3 4, ఇది ఎన్నోదా ఇవ్వాల? ఎంత టర్మ్ ఇచ్చారు కానీ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయో ఇవ్వాల. మనం కనుక్కుందాం. ఫార్ములా ఏంటి? an is equal to a plus n minus 1 into d. నిన్నటిదాకా చేసాం కదా. an ఎంత టర్మ్? 84 is equal to a plus a అంటే ఎంత వచ్చింది మనకి? 7 ప్లస్ n minus 1 into d కామన్ డిఫరెన్స్ 7/2. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ప్లస్ 7 ఉంది, ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే -7. మిగిలిందంతా మామూలే. n minus 1 into 7/2. 84లో నుంచి 7 క్లోజ్ చేద్దాం. చూడండి, 84లో నుంచి 7 క్లోజ్ చేద్దాం. 4లో 7 పోతుందా? బారో చేసుకుంటే 14. 14లో 7 క్లోజ్ చేస్తే 7, బారో చేసాం కాబట్టి ఇక్కడ 7 ఉంటుంది. అంటే 77 is equal to n minus 1 into 7/2. మనకు కావాల్సింది n, అక్కడే ఉంచుదాం. మిగిలిన పదాలన్నీ ఒక్కొక్కదాన్ని నెట్టుకుంటే వెళ్ళిపోదాం, పంపించేద్దాం. మరి ఇక్కడ 7/2 వేరుగా ఉంది కదా, దాన్ని యువతల లాక్కొస్తే రివర్స్ అవుతుంది, ఫ్రాక్షన్ తిరగబడుతుంది. 7/2 వల్ల 2/7 అవుతుంది. కాబట్టి 77 into 2/7 is equal to n minus 1. 77 means 77/1. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? న్యూమరేటర్లోను డినామినేటర్లోను కామన్గా టేబుల్ పోవాలి.
మరి ఇక్కడ చూడండి ఈ రెండింటిలో 7 టేబుల్ 7 1s are 7, 7 1s are 7, 7 1s are 7. మల్టిప్లై చేద్దాం. 11 into 2, 11 2s are 22 by 1 1s are 1 by 1 వేసుకున్నా ఒకటి వేసుకోపోయినా ఒకటి ఈజ్ ఈక్వల్ టు n-1. మనకి n కావాలి, అక్కడే ఉంచుదాం. -1ని యువతలు తీసుకొద్దాం. -1 యువతలకు వస్తే +1 అవుతుంది. 22 + 1 23 is equal to n. therefore n is equal to 23. n కూడా వచ్చేసింది. అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నట్లు వీటిలో 23 టర్మ్స్ ఉన్నట్లు. చూసారా, జాగ్రత్తగా గమనించండి. మనకి ఏది కావాలో అది అక్కడ నుంచి మిగిలిన వాటన్నిటిని మెల్లిగా యువత తీసుకొచ్చేసేయాలి. మనకి ఇక్కడ చూడండి n కావాలి. ఫస్ట్ 7 తీసుకెళ్ళిపోయాం అవతలకి. నెక్స్ట్ 7/2ని కూడా తీసుకెళ్ళిపోయాం. నెక్స్ట్ -1 కూడా తీసుకెళ్ళిపోయాం. ఒక్కొక్క దాన్ని యువతలో తీసుకొచ్చాం. లాస్ట్లో n మిగిలింది. n టర్మ్స్ అంటే 23 టర్మ్స్ వచ్చేసినాయి. మరి సమ్ ఆఫ్ ది n టర్మ్స్ 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఏదైనా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే మనకి లాస్ట్ టర్మ్ ఇచ్చారు కాబట్టి ఏం ఉపయోగిద్దాం? Sn is equal to n/2 into a plus an. లాస్ట్ టర్మ్ ఇచ్చారు కాబట్టి a plus an అంటే a plus l, అది కూడా ఉపయోగిద్దాం. అదే రాద్దాం. సమ్ ఆఫ్ 23 టర్మ్స్ ఆఫ్ గివెన్ AP. ముందు ఫార్ములా రాసి చూడండి. Sn is equal to n/2 into a plus l. n అంటే మొత్తం ఎన్ని టర్మ్స్ అవి, a అంటే ఫస్ట్ టర్మ్, l అంటే లాస్ట్ టర్మ్. కాబట్టి ఇక్కడ వేస్తున్నాం. సమ్ ఆఫ్ 23 టర్మ్స్ S23 is equal to n/2 23/2 into a plus l. a ఎంత వచ్చింది మనకి 7 ప్లస్ l అంటే లాస్ట్ టర్మ్ an 84. సింప్లిఫై చేద్దాం. 23/2 into 7 plus 84. 84కి 7 కలపండి, ఏమంత వస్తుంది? 84కి 7 పక్కన చూడండి. 11 9. ఓకేనా? కాబట్టి 91. 91 means 91/1. దట్ ఈస్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఏమైనా ఉందా చూడండి, క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. రఫ్ వర్క్ చేసుకుందాం. 23 into 91. 3 1s are 3, 3 9s are 27, 2 1s are 2, 2 9s are 18, 3 9 10 2. 2093 by 2. దాన్ని ఇంకా మిక్స్డ్లోకి రాసుకోవాలంటే కనుక మరలా రఫ్ వర్క్ చూడండి. 2093. 2 1s are 2, 0 0ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ 9, 2 4s are 8, 3 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 6 times 1046 1/2. 1046 1/2. చూసారా? సమ్ ఆఫ్ 23 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 1046 1/2. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఏ కనుక్కున్నాము, తర్వాత డి కనుక్కున్నాం. n టర్మ్స్ ఎంతో కనుక్కున్నాం. 23 టర్మ్స్ వచ్చినాయి. n/2 into a plus l దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దీంతో మనకి సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. (34 plus 32 plus 30 plus and so on plus 10).
34, 32, 30 and so on plus 10. Given AP ఇచ్చినట్లుగా రాసుకుందాం. 34 plus 32 plus 30 plus and so on plus 10. ఏపీని చూడగానే మనకి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ చేయడం అలవాటు, రాసుకుందాం. ఫస్ట్ టర్మ్ a is equal to 34, కామన్ డిఫరెన్స్ d is equal to formula a2 minus a1. Here this is a1, a2, a3 and so on. a2 minus a1, 32 minus 34. ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ 34 బిగ్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. అంటే 2. ఏ వచ్చింది, డి కూడా వచ్చేసింది. మరి ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియదు మనకి. లాస్ట్ టర్మ్ ఇచ్చారు కానీ 1, 2, 3, 4, 5 ఇది ఎన్ని టర్మ్స్ అని తెలియదు. రాసుకుందాం మనం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎంత టర్మ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములా ద్వారా మనకి ఎన్ని టర్మ్స్ వస్తాయో చూద్దాం. ఏఎన్ ఎంత టర్మ్ వచ్చేసింది మనకి 10 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అంటే 34 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే -2. 10 ఈజ్ ఈక్వల్ టు 34 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ -2 అనుకున్నాం కదా, పక్కన రాస్తాం చూడండి. ప్లస్ 34 ఉంది యువతలో తీసుకొస్తే -34, 10 మైనస్ 34 చూసారా, ప్లస్ 34 యువతలకు వస్తే -34 ఈజ్ ఈక్వల్ టు n minus 1 into -2. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ 34 యొక్క సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే 24 ఈజ్ ఈక్వల్ టు ఇది మిగిలింది మామూలే. n ఒంటరిదాన్ని చేయాలి, ఒక్కొక్క దాన్ని తీసుకొస్తున్నాం అనమాట. -2 మల్టిప్లై చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఎవరికి వస్తే డివిజన్ అంటే -24 అట్లాగే ఉంటుంది బై -2 ఎవరికి వస్తే డివిజన్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇది మామూలే. స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడ తప్పు చేస్తారు. -2 ఎవరికి వస్తే +2 అవుతుంది అనుకుంటారు, కానీ ఈ -2 ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎవరికి వస్తే డివిజన్. మైనస్ మైనస్ క్యాన్సిల్. 2 table 1 time, 2 table 1, 2, 12 times. 12 is equal to n minus 1. మనకి n కావాలి, అక్కడే ఉంచుదాం. -1 యువత తీసుకొస్తే +1 is equal to n. 13 is equal to n. Therefore n is equal to 13. స్టూడెంట్స్ గమనించారా, మనకి n కావాలి, n అక్కడే ఉంచుదాం. ఒక్కొక్క దాన్ని ఎవరు తీసుకొచ్చేద్దాం. ముందు +34 తీసుకొచ్చా, ఆ తర్వాత -2 తీసుకొచ్చాను, ఆ తర్వాత -1 తీసుకొచ్చాను. +34 యువతలకు వస్తే -34 అయింది. -2 మల్టిప్లికేషన్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే డివిజన్ చేసింది. ఇక్కడ -1 ఉంది, యువతలకు వస్తే +1 అయిపోయింది. ఈ విధంగా చేస్తే ఇట్లా వచ్చింది. మనకు మొత్తం టర్మ్స్ 13 టర్మ్స్ వచ్చేసినాయి. కాబట్టి సమ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 2 ఫార్ములాస్ ఉన్నాయి, రెండిట్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. లాస్ట్ టర్మ్ ఇచ్చారు కాబట్టి n/2 ఇంటూ a ప్లస్ ఎల్ ఆ ఫార్ములా ఉపయోగిద్దాం మనం. అదే రాసుకుందాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ. ఫార్ములా ఏంటి, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఇది కదా ఫార్ములా. అది n టర్మ్స్కి. మనకి 13 టర్మ్స్ వచ్చినాయి కదా, అదే రాసుకుందాం. సమ్ ఆఫ్ 13 టర్మ్స్ S13 is equal to n/2 13/2 into
ఏ ప్లస్ ఎల్, ఏ అంటే మనకి 34 ప్లస్ ఎల్ అంటే మనకి ఏమొచ్చింది 10. ఎల్ అన్నా ఏ అన్నా ఒకటే. మళ్ళీ ఒకసారి చూడండి, n/2 13/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్, ఏ అంటే 34, ఎల్ అంటే 10. దట్ ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేద్దాం. 13/2 ఇంటూ 34 ప్లస్ 10 44. 44 మీన్స్ 44/1. ఏమైనా క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? క్యాన్సిల్ చేసేటప్పుడు న్యూమరేటర్లోను డినామినేటర్లోను క్యాన్సిల్ చేయాలి. 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 2 times 2 times. 13 into 2 22. That is equal to 13 into 22. 13 table. 13 ones are 13, 13 twos are 26. 2 only. 13 ones are 13, 13 twos are 26. 27, 28. కాబట్టి అన్నిటిని యాడ్ చేసుకుంటే 286 వస్తుంది. ఫార్ములాస్ బాగా రావాలి మీకు. దీంతో మనకి సెకండ్ క్వశ్చన్లో సెకండ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ బిట్. -5 plus -8 plus -11 plus so on plus -230. మరలా చదువుతున్నాను. -5 plus -8 plus -11 plus and so on -230. ఈ ఏపీకి సమ్ కనుక్కోవాలి. గివెన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినట్లుగా -5 ప్లస్ -8 ప్లస్ -11 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 230. ఏపీని చూడగానే మనకి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ అదే చేద్దాం. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -5. ఫస్ట్ టర్మ్ అయిపోయింది. కామన్ డిఫరెన్స్ ఫార్ములా d is equal to a2 minus a1, a1, a2, a3. a2 minus a1 చూడండి ఇక్కడ, a2 అంటే -8 మైనస్ a1 అంటే -5. జాగ్రత్త, ఇక్కడ మైనస్ ఒక్కసారి వేయకూడదు. a2 అంటే -8, a1 అంటే -5, మధ్యలో ఆల్రెడీ మైనస్ ఉంది. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5. ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ చేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. మరి 8 బిగ్ నెంబర్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకుందాం. 8లో నుంచి 5 క్లోజ్ చేస్తే 3. డి వాల్యూ వచ్చేసింది, ఏ కూడా వచ్చింది. మనం ఏపీ చూసుకుంటే లాస్ట్ టర్మ్ ఇచ్చారు కానీ ఆ లాస్ట్ టర్మ్ ఎన్నో టర్మ్ ఇవ్వాల. 1 2 3 4 5 ఆ విధంగా ఇది ఎన్నోదో ఇవ్వాల. అంటే n ఇవ్వలేదు, మనం చెయ్యాలి. ఫార్ములా an is equal to a plus n minus 1 into d. ఎంత టర్మ్ ఇచ్చేశారు -230 is equal to n వాల్యూ కనుక్కోవాలి. a అంటే -5 ప్లస్ n minus 1 into d అంటే -3. n కనుక్కోవాలి. ఒక్కొక్క దాన్ని యువత తీసుకొచ్చేద్దాం. -5 యువతలకు వస్తే +5 -230 +5 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా మామూలే n - 1 ఇంటూ -3. ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ 230 యొక్క సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 230లో నుంచి 5 క్లోజ్ చేస్తే 225 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా మామూలే n - 1 ఇంటూ -3.
-3ని కూడా యువతలు తీసుకొచ్చేద్దాం. -3 అవతల ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే డివిజన్. -225 బై -3 ఈజ్ ఈక్వల్ టు n-1. మైనస్ మైనస్ క్యాన్సిల్. ఈ రెండిట్లో ఏ కామన్, టేబుల్ పోతుంది. 3 టేబుల్ 1 టైం. ఫస్ట్ 22లో 3 7s are 21. 21 పోతే రిమైండర్ 1 ఉంటుంది. పక్కన 5 యాడ్ చేసుకున్నాం, 5 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 15లో 3 టేబుల్ 5 టైమ్స్. జాగ్రత్తగా గమనించండి, క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చేయాలి. అంటే 75/1 అంటే 75 ఈజ్ ఈక్వల్ టు n-1. బై 1 వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. -1 కూడా యువతలు తీసుకొచ్చేద్దాం, +1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు n. 76 ఈజ్ ఈక్వల్ టు n, therefore n ఈజ్ ఈక్వల్ టు 76. చూసారా, మనం n కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేసాం, -5ని యువతలు తీసుకొచ్చేసాం, -3ని యువతలు తీసుకొచ్చాం, -1ని కూడా తీసుకొచ్చాం. nను ఒంటరిదాన్ని చేయాలి. -5 యువతలకు వస్తే +5 అయిపోయింది. -3 మల్టిప్లికేషన్ చేస్తుంది, యువతలకు వస్తే డివిజన్ చేసింది. -1 యువతలకు వస్తే +1 అయిపోయింది. ఈ విధంగా చేస్తే n వాల్యూ వచ్చేసింది. అంటే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 76 టర్మ్స్ ఉన్నాయి అన్నమాట. 1 2 3 4 5 6 ఆ విధంగా 76th టర్మ్ -230. n టర్మ్స్ అంటే 76 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటి యొక్క సమ్ కనుక్కుందాం, యాడ్ చేసుకుందాం. మనకు 2 ఫార్ములాస్ ఉన్నాయి. మన లాస్ట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి n/2 ఇంటూ a ప్లస్ l, n/2 ఇంటూ a ప్లస్ an ఆ ఫార్ములా చేసుకుందాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ AP Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ an లేదా n/2 ఇంటూ a ప్లస్ l. an అన్నా l అన్నా ఒకటే. మరి ఇక్కడ 76 టర్మ్స్ అన్నారు కాబట్టి సమ్ ఆఫ్ 76 టర్మ్స్ ఆఫ్ గివెన్ AP ఈజ్ ఈక్వల్ టు S76 ఈజ్ ఈక్వల్ టు n/2 76/2 ఇంటూ a అంటే ఫస్ట్ టర్మ్ ఎంత, -5 ప్లస్ l అంటే an -230. లాస్ట్ టర్మ్ -230. దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 2 టేబుల్ 1 టైం, మరి దీంట్లో 2 టేబుల్ 7లో 2 3s are 6. 6 పోతే ఇంకా రిమైండర్ 1 ఉంటుంది. 1 పక్కన 6 అంటే 16. 16లో 8 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 38 ఇంటూ -5 ప్లస్ ఇంటూ మైనస్ -230. దట్ ఈజ్ ఈక్వల్ టు 38 ఇంటూ దీనికి మైనస్ దానికి మైనస్ ఉంది, రెండిటికి మైనస్ ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. మైనస్ వేసుకున్నాం. 235 ప్లస్ ఇంటూ మైనస్ -235 ఇంటూ 38 పక్కన రఫ్ వర్క్ చేసుకుందాం. 235 ఇంటూ 38 మల్టిప్లికేషన్ చూడండి. 8 5s are 40, 8 3s are 24, 24 4 యాడ్ చేస్తే 28, 8 2s are 16, 16 17 18. నెక్స్ట్ 3 5s are 15, 3 3s are 9 10, 3 2s are 6 7 0 13 9 8. 8,930. స్టూడెంట్స్, దీంతో మనకి సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇన్ an AP, ఫస్ట్ బిట్ గివెన్ a is equal to 5, d is equal to 3, an is equal to 50, find n and Sn. మనకి a ఇచ్చారు, d ఇచ్చారు, an ఇచ్చారు. ఫైండ్ n అండ్ Sn. n కనుక్కోవాలి, Sn కనుక్కోవాలి. చూద్దాం. గివెన్ దట్
In AP, A is equal to 5, D is equal to 3, AN is equal to 50. మనకు ఫార్ములా తెలుసు. AN is equal to nth టర్మ్ is equal to A plus n minus 1 into D. ఈ ఫార్ములా తెలుసు కదా. చూద్దాం. AN nth టర్మ్ 50 ఇచ్చేసారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం. A ప్లస్ A అంటే 5 ఇచ్చారు ప్లస్ n మైనస్ 1 ఇంటూ D అంటే 3 ఇచ్చారు. సింప్లిఫై చేద్దాం. మనకి n కావాలి, అక్కడే ఉంచుదాం. మిగిలిన పదాలన్నీ తీసుకొచ్చేద్దాం. +5 యువతలకు వస్తే -5 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 3. 50 మైనస్ 5 అంటే 45 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 3. ఈ 3 యువతలు మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే డివిజన్ 45 3 యువతలకు వస్తే బై 3 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. 3 టేబుల్ 1 టైం, 3 టేబుల్ 3 1s are 3, ఇంకెంత ఉంటుంది 1 ఉంటుంది. 1 పక్కన 5 అంటే 15, 15 లో 5 టైమ్స్. 15 by 1 is equal to n minus 1. అదే రాద్దాం. 15 by 1 అంటే 15 is equal to n minus 1. మనకి n కావాలి. -1 కూడా యువతలు తీసుకొచ్చేద్దాం. -1 యువతలకు వస్తే +1. 15 plus 1 16. Therefore n is equal to 16. మనం ఏమడిగారో అది కనుక్కున్నాం. ముందు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. మనకి తెలియంది n, అక్కడే ఉంచుదాం. ఒక్కొక్క దాన్ని తీసుకొద్దాం. ముందు ఫస్ట్ +5 యువతలు ఉంది, యువతలకు వస్తే -5 అయిపోయింది. 3 మల్టిప్లై చేస్తుంది, యువతలకు వస్తే డివిజన్ అయిపోయింది. -1 ఉంది, యువతలకు వస్తే +1 అయిపోయింది. ఒక్కొక్క దాన్ని లాక్కుంటా వచ్చాం కాబట్టి n వాల్యూ వచ్చేసింది. ఇంకేం కనుక్కోవాలి? Sn కనుక్కోవాలి. మరి Sn ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ A ప్లస్ AN. A అంటే ఫస్ట్ టర్మ్, AN అంటే లాస్ట్ టర్మ్, అన్నీ తెలుసు మనకి. దట్ ఈజ్ ఈక్వల్ టు n/2 16/2 ఇంటూ A ప్లస్ A అంటే 5 ప్లస్ AN అంటే 50. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 8 టైమ్స్. 8/1 8 ఇంటూ 5 ప్లస్ 50 55. 8 ఇంటూ 55 మల్టిప్లై చేద్దాం. 8 5s are 40 0. 8 5s are 40. 40కి 4 యాడ్ చేస్తే 44. దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది. సెకండ్ బిట్ గివెన్ A is equal to 7, A13 is equal to 35, find D and S13. మనకి ఏమి ఇచ్చారు అది రాసుకుందాం. గివెన్ దట్ given in AP A is equal to 7, A13 is equal to 35. ఈ రెండు ఇచ్చారు. A13 is equal to 35. మరి 13 A ప్లస్ 1 క్లోజ్ చేస్తే 12D. A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. దాంట్లో n is equal to 13 కదా. మనం ఫస్ట్ నుంచి చేస్తున్నాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ నుంచి 13 A13 is equal to A plus 12D is equal to 35. గుర్తుకొచ్చిందా? ఎక్సర్సైజ్ 1 2 అన్ని ఇవే చేసాం. 13th టర్మ్ అంటే ఒకటి తగ్గించాలి 12. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A plus 7 plus 12D is equal to 35. మనకు D కావాలి. ఈ పదాన్ని ఇక్కడే ఉంచుదాం. +7 అవతలకి వెళ్ళిపోతే -7. 12D is equal to 35 లో నుంచి 7 క్లోజ్ చేస్తే 28. D ఇక్కడే ఉంచుదాం. 12 మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే D is equal to 28/12. ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా? 4 టేబుల్ 3 టైమ్స్ 7 టైమ్స్. D is equal to 7/3.
మళ్ళీ ఒకసారి చూడండి. A13 a ప్లస్ 12d ఈజ్ ఈక్వల్ టు 35. మరి ఏ అంటే 7 తెలుసు కదా, 7 ప్లస్ 12d ఈజ్ ఈక్వల్ 35. దీని ఇక్కడే ఉంచుదాం, ఒక్కొక్క దాని అవతల తీసుకెళ్ళిపోదాం. +7 అవతలకి వెళ్ళిపోతే -7. 35లో నుంచి 7 క్లోజ్ చేస్తే ఎంత అవుతుంది? 28. 12 కూడా అవతల తీసుకెళ్ళిపోదాం, డివిజన్ చేస్తుంది. డి వాల్యూ ఎంత వచ్చింది? 7/3. డి కూడా వచ్చేసింది. మనం అడిగిన వాటిలో ఒకదాన్ని కనుక్కున్నాం. S13 మనకి ఫార్ములా తెలుసు, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్, అంటే a ప్లస్ an తెలుసు మనకి. మరి S13 కావాలి కాబట్టి S13 ఈజ్ ఈక్వల్ టు n అంటే 13/2 ఇంటూ a ప్లస్ 7 ప్లస్ an. an ఎంత ఇచ్చారు? A13 ఎంత ఇచ్చారు? 35. సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 13/2 ఇంటూ 7 ప్లస్ 35 ఎంత అవుతుంది? 42. 13/2 ఇంటూ 42 మీన్స్ 42/1. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? న్యూమరేటర్లోను డినామినేటర్లోను క్యాన్సిల్ చేయాలి. 2 టేబుల్, 2 1s are 2, 2 2s are 4, 2 1s are 2. 13 ఇంటూ 21/1 వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే. 13 టేబుల్ చూద్దాం. 13 1s are 13, 13 2s are 26, 27. Sn ఈజ్ ఈక్వల్ టు 273. అడిగిన అన్ని చేసేసాం. దీంతో మనకి సెకండ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ బిట్. గివెన్ A12 ఈజ్ ఈక్వల్ టు 37, D ఈజ్ ఈక్వల్ టు 3, ఫైండ్ A and S12. ఏమైతే ఇచ్చాడో అది రాసుకుందాం. గివెన్ ఇన్ ఎన్ AP ఏమిచ్చారు? A12 ఈజ్ ఈక్వల్ టు 37, D ఈజ్ ఈక్వల్ టు 3. మరి A12 ఈజ్ ఈక్వల్ టు 37 ఇచ్చారు కదా. 12th టర్మ్ తెలుసు మనకి, 1 క్లోజ్ చేయడమే కదా. A ప్లస్ 11D, A ప్లస్ n-1 ఇంటూ D. ఆ ఫార్ములా ప్రకారం A12 అంటే A ప్లస్ 11D, ఒకటి తగ్గించి రాయడమే. A ప్లస్ 11D ఈజ్ ఈక్వల్ టు 37. A ప్లస్ A అంటే ఇవ్వలేదు కాబట్టి రాసుకుందాం. 11 D అంటే 3 ఇచ్చారు కదా, ఈజ్ ఈక్వల్ టు 37. ఈ అన్నిట్లో మనకి ఏ తెలియదు, అది అక్కడే ఉంచుదాం. A ప్లస్ 11 3s are 33 ఈజ్ ఈక్వల్ టు 37. ప్లస్ 33 అవతలకి వెళ్ళిపోతే -33 అవుతుంది. A ఈజ్ ఈక్వల్ టు 4. ఏ వాల్యూ కూడా వచ్చేసింది. అడిగిన వాటిలో ఒకదాన్ని కనుక్కున్నాం మనం. నెక్స్ట్ S12 అడిగారు. మనకు ఫార్ములా తెలుసు, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ an. S12 ఈజ్ ఈక్వల్ టు అంటే n ఈజ్ ఈక్వల్ 12 ఇచ్చారు కాబట్టి S12 ఈజ్ ఈక్వల్ టు n/2 12/2 ఇంటూ a అంటే ఎంత వచ్చింది మనకి 4 ప్లస్ an. A12 ఎంత ఇచ్చారు? 37. స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 12, ఎందుకంటే S12 అన్నారు కదా. 12 n ఈజ్ ఈక్వల్ టు 12. ఇదిగోండి an అంటే ఇక్కడ ఇచ్చారు కాబట్టి 37 వేసేసాను. సింప్లిఫై చేద్దాం. 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 6 టైమ్స్. 6 ఇంటూ 4 ప్లస్ 37, 6 ఇంటూ 4 ప్లస్ 37 41. 6 1s are 6, 6 4s are 24. దీంతో మనకి S12 కూడా వచ్చేసింది. థర్డ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్. గివెన్ A3 ఈజ్ ఈక్వల్ టు 15, S10 ఈజ్ ఈక్వల్ టు 125, ఫైండ్ D and A10. ఇచ్చినట్లుగా రాసుకుందాం. గివెన్ దాట్ A3 ఈజ్ ఈక్వల్ టు 15,
A3 ఇచ్చారు, S10 ఈజ్ ఈక్వల్ టు 125. సరే A3 ఈజ్ ఈక్వల్ 15 అన్నారు కదా, అది చూసుకుందాం. A3 ఈజ్ ఈక్వల్ 15. థర్డ్ టర్మ్ అంటే A3 ఫార్ములా ఏంటి? A ప్లస్ 2D తెలుసు కదా మనకి, ఈజ్ ఈక్వల్ టు 15. A3 అంటే A ప్లస్ ఒకటి క్లోజ్ చేస్తే 2D, A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D, ఆ ఫార్ములా ప్రకారం A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 15. ప్లస్ 2D అవతలకి వెళ్ళిపోతే A ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 2D. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. మరి S10 ఈజ్ ఈక్వల్ టు 125 ఇచ్చారు. ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ n టర్మ్స్, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఫార్ములా గుర్తుకొచ్చిందా? నోటెడ్ అయిపోవాలి. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ గివెన్ AP Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకున్నాం. మరి S10 ఇచ్చేసారు కదా, S10 ఈజ్ ఈక్వల్ టు n/2, n అంటే 10/2 ఇంటూ 2a ప్లస్ 2 ఇంటూ a అంటే ఇక్కడ చూడండి ఏ వాల్యూ వచ్చేసింది 15 మైనస్ 2d. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2a ప్లస్ n మైనస్ 1 10 మైనస్ 1 ఇంటూ d తెలియదు కాబట్టి రాసుకుంటాం. మళ్ళీ ఒకసారి S10 ఇచ్చారు కాబట్టి S10 ఈజ్ ఈక్వల్ టు n/2, n అంటే 10 కాబట్టి 10/2 ఇంటూ 2a, a ఇక్కడ వచ్చేసింది కదా ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా, ప్లస్ n మైనస్ 1 10 మైనస్ 1 ఇంటూ d. సిన్స్ ఫ్రమ్ 1 ఇక్కడ రాసుకుందాం. సిన్స్ ఫ్రమ్ 1 అంటే ఒకటో ఈక్వేషన్ ద్వారా ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అని. సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ ఉందా? 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 5 టైమ్స్. 5 ఇంటూ మల్టిప్లై చేద్దాం. 2తో 15ని, 2తో మైనస్ 2dని. 2 15s are 30 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4d. మళ్ళీ ఒకసారి 2 అనేది 15తో మల్టిప్లై చేయాలి, మైనస్ 2dతో కూడా మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 15, 2 15s are 30 రాసుకున్నాం. 2 ఇంటూ మైనస్ 2d ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4d ప్లస్ 10 మైనస్ 1 9, పక్కన d ఉంది కదా d. దట్ ఈస్ ఈక్వల్ టు S10 మీన్స్ 125 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 30 మైనస్ 4d ప్లస్ 9d. ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ అంటే 9 బిగ్ నెంబర్ కాబట్టి దాని యొక్క సైన్ ప్లస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 9లో నుంచి 4 క్లోజ్ చేస్తే 5d ప్లస్ 5d. మళ్ళీ ఒకసారి -4 ప్లస్ 9 బిగ్ నెంబర్ ప్లస్ కాబట్టి ప్లస్ వేసుకొని సబ్ట్రాక్షన్ చేసుకుంటే 5d. మరి మొత్తంలో d తెలియదు కాబట్టి ఈ టర్మ్ ఇక్కడే ఉంచుతాం. ఇక్కడ 5 మల్టిప్లై చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే 125/5 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 5d. మన టార్గెట్ అంతా డీనే. డీని అక్కడే ఉంచాలి, మిగిలిన వాటిని ఒక్కొక్క దాన్ని పక్కకు తీసుకొచ్చేసేయాలి. క్యాన్సిలేషన్ చూడండి. 5 టేబుల్ 1 టైం, ముందు 12లో 5 1s are 5, 5 2s are 10. 2 ఉంది, 2 పక్కన 5 అంటే 25. 25లో 5 టైమ్స్, 5 5s are 25. 25/1 25 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 5d. మామూలే. మన దృష్టి అంతా దేని మీద ఉండాలి? d మీదే ఉండాలి. కాబట్టి ఇది ఇక్కడే ఉంచి ప్లస్ 30 యువతలు తీసుకొచ్చేసాం. ఆల్రెడీ 25 ఉంది, ప్లస్ 30 యువతలకు వస్తే -30 ఈజ్ ఈక్వల్ టు 5d. ఒకదానికి ప్లస్, ఒకదానికి మైనస్.
బిగ్ నెంబర్ 30 యొక్క సైన్ మైనస్ వేసుకోవాలి. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే 5 ఈజ్ ఈక్వల్ టు 5d. 5ని కూడా యువతలు తీసుకొద్దాం. 5 ఏం చేస్తుంది అక్కడ మల్టిప్లై చేస్తుంది. యువతలకు వస్తే డివిజన్. 5 టేబుల్ 1 టైం, 5 టేబుల్ 1 టైం. -1 ఈజ్ ఈక్వల్ టు d. దేర్ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు -1. అడిగిన వాటిలో ఒకదాన్ని కనుక్కున్నాం మనం. స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి. ఇచ్చినటువంటి వాటిలో మనకి ఏది కావాలో అది అక్కడ నుంచి మిగిలినన్నింటిని పక్కకు నెట్టేస్తున్నాం. ఇదిగోండి ఇది వచ్చింది డి. మన దృష్టి డి మీద ఉండాలి. 5 యువతలు తీసుకొచ్చాం, 13 యువతలు తీసుకొచ్చాం, 5 యువతలు తీసుకొచ్చేసాం. ఓకేనా, డి వాల్యూ వచ్చేసింది. ఇంకా ఏం కనుక్కోవాలి? A10. A10 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 9d. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా. మరి ఇక్కడ 10 అన్నారంటే 1 క్లోజ్ చేయాలిగా. 9d, a ప్లస్ 9d. మన ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తం ఏ చేసాం. A10 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ 9d. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏ వాల్యూ ఎంత, మనం ఏ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఏ కూడా కనుక్కుందాం. దీని సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏ కనుక్కుందాం. మరి డి వచ్చేసింది కాబట్టి డిని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు ఏ వచ్చేస్తుంది. ఓకే, అదే చూద్దాం. సబ్స్టిట్యూట్ డి ఇన్ ఈక్వేషన్ 1. చూసారా, ఇది కనుక్కోవాలంటే మనకి ఏ వాల్యూ ఒకటి తక్కువైంది. ఏ వాల్యూ కూడా కనుక్కుందాం. అసలు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 2d. 15 మైనస్ 2d దట్ ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 2 ఇంటూ d వచ్చేసింది కదా -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 17. ఏ కూడా వచ్చేసింది. ఇక మనం కనుక్కునేది A10 ఫార్ములా a ప్లస్ 9d. ఏ తెలుసు, డి కూడా తెలుసు. ఏ అంటే 17 ప్లస్ 19 ఇంటూ డి అంటే -1. 17 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 1s are 9. 17 మైనస్ 9 8. చూసారా, an కూడా కనుక్కున్నాం మనం, A10 కూడా కనుక్కున్నాం. వాళ్ళు ఏదైతే అడిగారో అది కూడా కనుక్కున్నాం. దీంతో మనకి 4th బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th బిట్. గివెన్ a ఈజ్ ఈక్వల్ టు 2, d ఈజ్ ఈక్వల్ టు 8, sn ఈజ్ ఈక్వల్ టు 90. ఫైండ్ n అండ్ an. n కనుక్కోవాలి. ఏమి ఇచ్చారు అది రాసుకుందాం. గివెన్ ఇన్ an AP, గివెన్ దట్ ఏమి ఇచ్చారు? a ఈజ్ ఈక్వల్ టు 2, d ఈజ్ ఈక్వల్ టు 8, sn ఈజ్ ఈక్వల్ టు 90. మరి sn ఫార్ములా ఏంటి? sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఫార్ములా గుర్తొచ్చిందా? సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ an AP ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఫార్ములా వచ్చేసి ఉండాలి. కాబట్టి sn 90 ఈజ్ ఈక్వల్ టు n/2, n అంటే ఎంతో తెలియదు, 2a 2 ఇంటూ 2 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 8 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం. 90 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2 2s are 4 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 8. ఇది కూడా వేసుకున్నాం. 2 డివిజన్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ యువతలు వెళ్తే మల్టిప్లికేషన్ 90. 2 యువతలకు వస్తే ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 4 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 8. 9 2s are 18, పక్కన 0. 180 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 4 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 8. 8తో మల్టిప్లై చేద్దాం. 8 ఇంటూ n, 8 ఇంటూ -1. 8తో రెండింటిని మల్టిప్లై చేయాలి. n ఇంటూ 8 8n
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 1s are 8. మళ్ళీ ఒకసారి 92s are 180 is equal to n 4 ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం n ఇంటూ 8 8n మైనస్ 180s are 8. 180 is equal to n ఇంటూ ప్లస్ 4 మైనస్ 8. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ 8 బిగ్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 8లో నుంచి 4 క్లోజ్ చేస్తే 4 ప్లస్ 8n మామూలే. మళ్ళా ఇదంతా మల్టిప్లై చేద్దాం. 180 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n ఇంటూ 4 4n ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ n ఇంటూ 8n 8n స్క్వేర్. మళ్ళీ ఒకసారి చూడండి. 180 ఈజ్ ఈక్వల్ టు ఎన్తో దీన్ని మల్టిప్లై చేయాలి, ఎన్తో దీన్ని మల్టిప్లై చేయాలి. n ఇంటూ మైనస్ 4 మైనస్ 4n ప్లస్ n ఇంటూ 8n 8n స్క్వేర్. మరి ప్లస్ 180ని అవతలకి తీసుకెళ్ళిపోదాం. ఎందుకని? ఇక్కడ ప్లస్ 8n స్క్వేర్ ఉంది కాబట్టి గౌరవించాలి కదా దాన్ని. కాబట్టి మైనస్ 4n ప్లస్ 8n స్క్వేర్ ప్లస్ 180 అవతలకి వెళ్తే మైనస్ 180 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక ఆర్డర్లో రాసుకుందాం. n స్క్వేర్ n కాన్స్టెంట్ ఆ విధంగా రాసుకుంటే ప్లస్ 8n స్క్వేర్ n స్క్వేర్ తర్వాత n రావాలి మైనస్ 4n తర్వాత కాన్స్టెంట్ 180 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ మొత్తంలో ఏమైనా కామన్ తీయొచ్చా? చూడండి, ఏమైనా కామన్ తీయొచ్చేమో. 8లోను 4లోను 180లోను 2 టేబుల్ కామన్ తీయొచ్చు కదా. చూడండి, 2 కామన్ తీసామనుకోండి. 2 ఎందుకు 4 కామన్ తీద్దాం. 4 కామన్ తీసామనుకోండి. 8లో 4 1s are 4 4 2s are 8 2n స్క్వేర్ మైనస్ 4 ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి n మైనస్ మరి దీంట్లో 4 టేబుల్ చూడండి. 4 4s are చూడండి 180లో 4 టేబుల్ 4 4s are 16. ఇంకెంత ఉంటుంది? 16 పోతే 2 ఉంటుంది, పక్కన 0. 20లో 5 times 45 ఈజ్ ఈక్వల్ టు 0. కన్ఫ్యూజ్ లేదు కదా. దీంట్లో 4 టేబుల్ పోయింది, దీంట్లో పోయింది, దీంట్లో కూడా పోయింది. ఇది కూడా చూసారు కదా 45 times. మరి 4ని అవతల పంపించేద్దాం. 4 అవతల ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ అంటే 2n స్క్వేర్ మైనస్ n మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0 బై 4. 0 బై 4 అంటే 0నే కదా. 2n స్క్వేర్ మైనస్ n మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది. దానికి ఫ్యాక్టర్స్ కట్టాలి. ఫ్యాక్టర్స్ కట్టడం మనకు అలవాటే, 9th క్లాస్లో చేసాం. ఫస్ట్ కోఎఫిషియంట్ని లాస్ట్ కాన్స్టెంట్ చూసుకుందాం. 2 ఇంటూ మైనస్ 45 2 ఇంటూ మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 90. చూడండి, ఫస్ట్ కోఎఫిషియంట్ని లాస్ట్ దాన్ని 2 ఇంటూ మైనస్ 45 చేసాం. ఏవైనా 2 నెంబర్స్ని ఇమాజిన్ చేసుకోండి. ఒక 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మైనస్ 90 రావాలి. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసుకుంటే మధ్యలో ఉన్నటువంటి మైనస్ 1 రావాలి. గుర్తు వచ్చిన 9th క్లాస్ 8th క్లాస్లో చేశారు ఫ్యాక్టర్స్ కట్టడం. మళ్ళీ ఒకసారి మైనస్ 2n స్క్వేర్ మైనస్ n మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వచ్చింది. ఫ్యాక్టర్స్ కడుతున్నాం. ఫస్ట్ది లాస్ట్ది మల్టిప్లై చేసాం. 2 ఇంటూ మైనస్ 45 మైనస్ 90 వచ్చింది. ఒక 2 నెంబర్స్ని ఇమాజిన్ చేసుకోండి. మల్టిప్లై చేస్తే మైనస్ 90 రావాలి. అవే నెంబర్స్ని యాడ్ చేసుకుంటే మైనస్ 1 రావాలి. ఇక్కడ చూసారా మైనస్ 1 రావాలి. ఆలోచించండి ఏంటో. 10 9 చూద్దాం. 10కి 9కి ఓకే. 10 9s are 90 మైనస్ తర్వాత చూద్దాం. మరి
10 9ని యాడ్ చేసుకుంటే కనుక -1 రావాలి కదా. ఎప్పుడు వస్తుంది? బిగ్ నెంబర్. దీనికి మైనస్ పెట్టామనుకోండి, బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే కనుక చూడండి 10కి 9కి, అది ఇక్కడ కూడా చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సరిపోయింది. బిగ్ నెంబర్ సైన్ వేసుకున్నాం, బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. గుర్తుకొచ్చిందా? మరి దీన్ని బట్టి -n బదులుగా -10n + 9n వేసుకోవచ్చా? మరలా ఒకసారి చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫ్యాక్టర్స్ కట్టాలి. ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని మల్టిప్లై చేసుకున్నాం. 2 × -45 -90 అయింది. ఒక 2 నెంబర్స్ని ఇమాజిన్ చేసుకోండి. ఇదే విధంగా మల్టిప్లై చేస్తే -90 రావాలి. అవే నెంబర్స్ని యాడ్ చేసుకుంటే మధ్యలో ఉన్న -1 రావాలి. ఇమాజిన్ చేసుకుంటే 10 9 10 9s are 90, -10ని 9ని యాడ్ చేసుకుంటే -1 సరిపోయింది. ఇప్పుడు మధ్యలో దాని బదులుగా -10n + 9n వేసుకోవచ్చు కదా. 2n² -10n + 9n -45 = 0. 8th 9th ఇలాంటి లెక్కలు ఎన్నో చేశారు మీరు, ఒక చాప్టరే చేశారు. సరే, ఫస్ట్ ఈ 2 నెంబర్స్లో ఏం కామన్ తీయొచ్చు? దీంట్లో 2 ఉంది, దీంట్లో కూడా ఉంది, కాబట్టి 2 కామన్ తీద్దాం. n² nలో n కామన్ తీద్దాం. 2n² 2n కామన్ తీస్తే ఇంకా n కదా మిగిలింది. 2 టేబుల్ 10లో 5 టైమ్స్ n ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి చేసాం. ఇంకేం ఆలోచించొద్దు. ఈ బాక్స్లో ఎంత అయితే ఉందో అక్కడ n-5 వేసేసుకోండి. ఇప్పుడు పైకి చూడండి, ఇదిగోండి n, ఇక్కడ n సరి, ఇంకా +9 = 0. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇదిగోండి, ఫస్ట్ ఈ 2 నెంబర్స్లో ఏం కామన్ తీయొచ్చు? ఇక్కడ 2n ఉంది, ఇక్కడ 2n ఉంది. ఇదిగోండి 2n కామన్ తీసాం. దీంట్లో 2 కామన్ తీసాం. n² n కామన్ తీసి ఇంకో n మిగిలింది. 2 టేబుల్ 10లో 5 టైమ్స్ ఆల్రెడీ n కామన్ తీసాం కదా. ఏం ఆలోచించొద్దు. ఈ బాక్స్లో ఎంత అయితే ఉందో అక్కడ రాసేసుకున్నాం. ఇప్పుడు తల పైకెత్తు చూద్దాం. ఇదిగోండి n సరిపోయింది, +9 మిగిలింది కదా. +9 = 0 మామూలే. ఇంకా ఆలోచించొద్దు, ఆటోమేటిక్ సరిపోతుంది అదే. ఇప్పుడు 2 బాక్సుల్లో ఉన్నటువంటి ఒక్కసారి వేసుకుందాం. n-5 2 బ్రాకెట్లో ఉంది కదా, ఒక్కసారే వేసుకుందాం. ఈ మిగిలిపోయిన వాటిని ఇంకొక బాక్స్లో = 0. మళ్ళీ ఒక్కసారి 2 బ్రాకెట్లో ఉన్నాయి, 2 సార్లు ఎందుకు, ఒక్కసారే వేసుకుందాం. మిగిలిపోయిన వాటిని ఒక బ్రాకెట్లో పెట్టేద్దాం. దీని అర్థం ఏంటంటే ఫస్ట్ బ్రాకెట్ = 0 లేదా సెకండ్ బ్రాకెట్ = 0 అంటే n-5 = 0 ఆర్ 2n + 9 = 0. ఫస్ట్ దీన్ని చూద్దాం. n-5 = 0 అనుకోండి. n -5 అవతలకి వెళ్తే +5. దాంట్లోకి వెళ్దాం. 2n + 9 = 0 అనుకోండి. n కావాలి. +9 అవతలకి వెళ్ళిపోతే -9. n కావాలి. 2 అవతలకి వెళ్ళిపోతే యువతల మల్టిప్లికేషన్ చేస్తుంది, అవతలకి వెళ్తే డివిజన్ అవుతుంది. n = -9/2. మరి n వాల్యూని 5 తీసుకుందామా, -9/2ని తీసుకుందామా? 5 తీసుకుందాం. ఎందుకని? ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటీజర్. -9/2 ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటీజర్. ఇది ఇంటీజర్ కాబట్టి 5నే తీసుకుందాం. అది ఫ్రాక్షన్లో వచ్చింది, అది వద్దు. కాబట్టి హియర్ therefore n = 5 since -9/2 is not an integer. -9/2 తీసుకోవట్లా, ఎందుకని? అది ఇంటీజర్ కాదు కాబట్టి. అది తీసుకోవట్లేదంటే కనుక ఇది తీసుకోవచ్చు కదా. n = 5, n వాల్యూ వచ్చేసింది. ఇదిగోండి, అడిగిన వాటిలో ఒకదాన్ని కనుక్కున్నాం. ఇప్పుడు an కనుక్కోవాలి. మరి ఫార్ములా ఏంటి? an = మనం చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాం, a + n-1 × d. ఫార్ములా a + n-1 × d. an a
n ఇప్పుడే కదా 5 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2 ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ d ఎంత వచ్చింది చూడండి, d ఈజ్ ఈక్వల్ టు 8 వాళ్ళే ఇచ్చేసారు కదా. a అంటే 2, n అంటే 5, d అంటే 8 సబ్స్టిట్యూట్ చేసాం. సింప్లిఫై చేద్దాం. 2 ప్లస్ 5 మైనస్ 1 అంటే 4 ఇంటూ 8, 2 ప్లస్ 4 8 32, దట్ ఈజ్ ఈక్వల్ 34. an కూడా కనుక్కున్నాం. వాళ్ళు ఏమైతే అడిగారో అవన్నీ కనుక్కున్నాం. దీంతో మనకి థర్డ్ క్వశ్చన్లో 5th బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 6th బిట్. Given an is equal to 4, d is equal to 2, sn is equal to minus 14, find n and a. ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టుగా రాసుకుందాం. Given that ఏమి ఇచ్చారు మనకి, an is equal to 4, d is equal to 2, sn is equal to minus 14. సరే, ఫస్ట్ దాన్ని తీసుకుందాం. an is equal to 4 ఇచ్చారు. ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 4. ఎంత టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d2 ఇచ్చారు కదా, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a ప్లస్ 2తో మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ n 2n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s are 2 ఈజ్ ఈక్వల్ టు 4. మళ్ళీ ఒకసారి చూడండి, ఏ ప్లస్ రాసుకున్నాం. ఇప్పుడు 2ని nతో మల్టిప్లై చేయాలి, మైనస్ 1తో కూడా మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ n 2n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s are 2. మరి మైనస్ 2 అవతల తీసుకెళ్ళిపోయాం అనుకోండి, ఏ ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 4. మైనస్ 2 అవతలకి వెళ్తే ప్లస్ 2. a ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 6. ప్లస్ 2n అవతలకి వెళ్ళిపోతే a ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2n. ఏ వాల్యూ కట్టాం, దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇచ్చిన వాటిలో an తీసుకొని ఏ వాల్యూ కట్టాం. ఇంకా ఏమి ఇచ్చారు, sn ఇచ్చారు కదా, చూద్దాం. మరి sn ఫార్ములా ఏంటి, sum of n terms of AP is equal to n by 2 into 2a plus n minus 1 into d. ఫార్ములా గుర్తుకొచ్చిందా, సబ్స్టిట్యూట్ చేద్దాం. sn అంటే minus 14 is equal to n by 2 into 2a. 2a అంటే ఇది వచ్చింది కదా, 6 minus 2n, ఇదిగోండి 6 minus 2n ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వాల్యూ 2 కదా ఇచ్చారు. మళ్ళీ ఒకసారి sn మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు n బై 2 ఇంటూ 2a 2 ఇంటూ 6 మైనస్ 2n, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 2 ఇచ్చారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం. పక్కన సిన్స్ ఫ్రమ్ 1 నుంచి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అని రాసాం. మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు n బై 2 ఇంటూ లోపల సింప్లిఫై చేద్దాం. 2తో 6ని మల్టిప్లై చేయాలి, 2తో మైనస్ 2n కూడా మల్టిప్లై చేయాలి. చూడండి, 2 ఇంటూ 6 2 6 are 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4n. మళ్ళీ ఒకసారి 2ని 6తోను మల్టిప్లై చేయాలి, 2ని మైనస్ 2nతో కూడా మల్టిప్లై చేయాలి, చేసాం. ప్లస్ దీన్ని చూద్దాం, 2ని nతో మల్టిప్లై చేయాలి, 2ని మైనస్ 1తో కూడా మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ n 2n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s are 2. మళ్ళీ ఒకసారి 2ని nతోను 2ని మైనస్ 1తో రెండింటితోనూ మల్టిప్లై చేయాలి, చేసాం. మరి ఇక్కడ చూడండి, డివైడెడ్ బై 2, ఇక్కడ 2 ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది. యువతలకు వస్తే మల్టిప్లికేషన్ కదా, మైనస్ 14
టూ యువతలకు వస్తే ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మిగిలిపోయింది ఇంటూ మరి లోపల ఉన్నవి చూడండి +12 -12 12లో నుంచి 2 క్లోజ్ చేస్తే 10 -4n + 2n ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉంది బిగ్ నెంబర్ 4 అంటే మైనస్ బిగ్ నెంబర్ సైన్ వేసుకుందాం బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేద్దాం 4లో నుంచి 2 క్లోజ్ చేస్తే 2n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 14 2s are 28 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేద్దాం n ని 10 తోను -2n తోను మల్టిప్లై చేయాలి n ఇంటూ 10 10n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n ఇంటూ 2n 2n స్క్వేర్ మరలా ఒకసారి n తో 10 ని n తో -2n ని మల్టిప్లై చేసాం ఓకే అవన్నీ యువతలు తీసుకొచ్చేద్దాం ఎందుకని అయ్యే తీసుకురావాలి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి యువతలకు వస్తే ప్లస్ వస్తుందని సరే -28 ప్లస్ 10 యువతలకు వస్తే -10n -2n స్క్వేర్ యువతలకు వస్తే +2n స్క్వేర్ అవతల ఏమీ లేవు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 చూసారా మళ్ళీ ఒకసారి +10n యువతలకు వస్తే -10n -2n స్క్వేర్ యువతలకు వస్తే +2n స్క్వేర్ మరి అన్నిటిని డిసెండింగ్ ఆర్డర్ రాసుకుందామా అంటే n స్క్వేర్ n కాన్స్టెంట్ దాని ప్రకారం +2n స్క్వేర్ ఇవ్వండి n స్క్వేర్ n కాన్స్టెంట్ రాద్దాం 2n స్క్వేర్ +2n స్క్వేర్ -10n -28 ఈజ్ ఈక్వల్ టు 0 ఏమీ లేదు వాటిని పక్కకు జరిపి కూర్చోబెట్టాం ఒక ఆర్డర్లో కూర్చోవాలా మనం ఆర్డర్లో చేసాం మరి వీటిలో ఏం కామన్ తీయొచ్చు దీంట్లో 2 ఉంది దీంట్లో 2 ఉంది దీంట్లో కూడా 2 ఉంది 2 కామన్ తీసామనుకోండి ఇక 2 కామన్ తీస్తే n స్క్వేర్ మిగిలింది మైనస్ 2 టేబుల్ 10లో 5 టైమ్స్ పక్కన n 2 టేబుల్ 28లో 14 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ 2 ఎందుకు అవతలకు పంపించేద్దాం మల్టిప్లై చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ అంటే n స్క్వేర్ -5n -14 ఈజ్ ఈక్వల్ టు 0 2 అవతలకి వెళ్తే /2 0/2 అంటే 0నే కదా n స్క్వేర్ -5n -14 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్ వచ్చింది ఇందాక మనం 5th సమ్లో మనకు ఫ్యాక్టర్స్ కట్టాం ఇది కూడా అదే విధంగా కట్టాలి ఎలా చేద్దాం ఫ్యాక్టర్స్ ఫస్ట్ దాని కోఎఫిషియంట్ లాస్ట్ది 1 into -14 రఫ్ వర్క్ 1 into -14 ఫస్ట్ది లాస్ట్ది 1 into -14 చేసాం -14 వచ్చింది ఒక 2 నెంబర్స్ని ఇమాజిన్ చేసుకోండి ఆ 2 నెంబర్స్ని దీనిలాగే మల్టిప్లై చేస్తే -14 రావాలి అవే 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మధ్యలో ఉన్నటువంటి -5 రావాలి గుర్తుకొచ్చిందా ఫస్ట్ది లాస్ట్ది మల్టిప్లై చేసే -14 వచ్చింది ఒక 2 నెంబర్స్ని ఇమాజిన్ చేసుకోండి ఏవైనా సరే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే -14 రావాలి అవే నంబర్స్ని యాడ్ చేస్తే -5 రావాలి ఆలోచించండి 7 2s are చూద్దామా 7 2 దేనికి మైనస్ పెట్టాలో తర్వాత చూద్దాం 7 2s are 14 సరిపోయింది మరి ఇక్కడ కూడా 7 2 పెట్టామనుకోండి మరి -5 అంటే బిగ్ నెంబర్ ఇక్కడ పెట్టామనుకోండి సరిపోతుందేమో చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7 2s are 14 సరిపోయింది కింద దానికి బిగ్ నెంబర్ సైన్ వేసుకున్నాం సబ్ట్రాక్ట్ చేసుకుంటే 5 సరిపోయింది కదా కాబట్టి మధ్యలో దాని బదులుగా -5n కు బదులుగా -7n + 2n రాసుకోవచ్చా 8th 9th లో చేశారు మీరు 10th క్లాస్లో ఫ్యాక్టర్స్ మధ్యలో దానికి బదులుగా -7n + 2n రాసుకుందామా ఇలాంటిదే మనం ఇందాక చేసాము 5th బిట్లో చేసాము కాబట్టి n స్క్వేర్ మధ్యలో 5n బదులుగా -7n + 2n రాసుకున్నాం
-14 మామూలే ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మధ్యలో మిడిల్లో ఉన్నటువంటి -5 అన్నకు బదులుగా ఈ రెండు రాసుకున్నాం. ఇప్పుడు ఈ 2 నెంబర్స్లో ఎంత కామన్ తీయొచ్చు? n కామన్ తీద్దాం. n కామన్ తీస్తే ఇంకా n మిగిలింది. ఈ n కామన్ తీస్తే 7 మిగిలింది, -7. ఏం ఆలోచించొద్దు, బాక్స్లో ఎంత వచ్చిందో అంతే వేసేయండి. ఇప్పుడు తలపైకి ఎత్తు చూడండి, ఇదిగోండి n సరిపోతే ఇక్కడ +2 ఉంది, సరిపోతున్నది. ఆలోచించొద్దు మీరు, మరలా ఒక్కసారి చెప్తున్నాను. ఫస్ట్ 2 నెంబర్స్లో n కామన్ తీద్దాం. n కామన్ తీసాం కాబట్టి ఇంకో n ఉంటుంది, n కామన్ తీస్తే 7. ఇంకేం ఆలోచించొద్దు, ఈ బ్రాకెట్లో ఎంత అయితే ఉందో అంత తీసేసేయండి. ఇప్పుడు తలపైకి ఎత్తు చూస్తే ఇదిగోండి n సరిపోయింది, +2 మిగిలింది ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 బాక్స్లో కలిపి ఏం చేయాలి? 1 బాక్స్ కింద, అంటే n-7 ఒక బ్రాకెట్లో, ఈ మిగిలిపోయిన వీటిని ఈ రెండింటిని కలిపి ఒక బ్రాకెట్లో వేసుకోండి. 2 బ్రాకెట్లో ఉంటే ఒక దాంట్లో వేసుకోవాలి, విడివిడిగా ఉన్న వాటిని ఒక బాక్స్లో వేసేద్దాం. దాని అర్థం ఏంటి? ఇది ఈజ్ ఈక్వల్ టు 0 లేదా ఇది ఈజ్ ఈక్వల్ టు 0. n-7 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ n+2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇది తీసుకుందాం. n-7 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే n ఈజ్ ఈక్వల్ టు -7 అవతలకి వెళ్ళిపోతే +7. సరే అది చూద్దాం. n+2 ఈజ్ ఈక్వల్ టు 0, n ఈజ్ ఈక్వల్ +2 అవతలకి వెళ్తే -2. మరి నెంబర్ ఆఫ్ టర్మ్స్ 7 ఉంటాయా, -2 ఉంటుందా? ఉంటే 1, 2, 3, 4 ఉంటుంది, అంతేగాని -1 ఉంటాయా? ఒక టర్మ్ ఉంది, 2 టర్మ్స్ ఉన్నాయి అంటాం. కాబట్టి ఈ n వాల్యూ -2 వద్దు, దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 7. n వాల్యూ 7 తీసుకుందాం. కాబట్టి n వాల్యూ వచ్చేసింది. ఇచ్చిన వాటిలో అడిగిన వాటిలో ఒకటి కట్టేసాం. n వచ్చేసింది కదా, ఇంకేం కనుక్కోవాలి? ఏ కనుక్కోవాలి. మరి ఏని ఎట్లా కనుక్కుంటాం? ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఏ అంటే ఎంతో? ఇదిగోండి ఏ వాల్యూ ఇక్కడ ఉంది కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం n వాల్యూని. సబ్స్టిట్యూట్ n వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1, అదే రాద్దాం. అసలు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు 6 - 2n. సబ్స్టిట్యూట్ చేద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 6 - 2 ఇంటూ n వాల్యూ 7 వచ్చింది కదా, దట్ ఈజ్ ఈక్వల్ 6 - 2 7s are 14. 6కి ప్లస్ ఉంది, 14కి మైనస్ ఉంది. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే ఏం చేయాలి? బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 14లో నుంచి 6 క్లోజ్ చేస్తే 8. therefore a ఈజ్ ఈక్వల్ టు -8. ఏ వాల్యూ వచ్చేసింది, n వాల్యూ కూడా వచ్చింది, అదే కదా మనం అడిగింది. దీంతో మనకి 6th బిట్ కంప్లీట్ అయింది. 7th బిట్ గివెన్ l ఈజ్ ఈక్వల్ టు 28, s ఈజ్ ఈక్వల్ టు 144 and there are total 9 terms. Find a. మరలా చదువుతున్నాను. గివెన్ l ఈజ్ ఈక్వల్ టు 28, s ఈజ్ ఈక్వల్ టు 144 and there are total 9 terms. Find a. చూద్దాం. Given that ఏమి ఇచ్చారు మనకి? l ఈజ్ ఈక్వల్ టు 28 ఇచ్చారు, s ఈజ్ ఈక్వల్ టు 144 కూడా ఇచ్చారు. there are total 9 terms. ఇక్కడ ఏమన్నారు మనల్ని? టోటల్ 9 terms అన్నారు. therefore n ఈజ్ ఈక్వల్ టు 9. మొత్తం 9 terms అన్నారు కదా, n ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు చూద్దాం. s ఈజ్ ఈక్వల్ టు 144 అంటే sn ఈజ్ ఈక్వల్ టు 144. s అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 144 ఇచ్చారు. మరి n అంటే 9 వచ్చింది కదా, s9 ఈజ్ ఈక్వల్ టు 144. సమ్ ఆఫ్ 9 టర్మ్స్ ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ a ప్లస్ l ఈజ్ ఈక్వల్ టు 144. n/2 ఇంటూ a ప్లస్ l అన్న ఒకటే, an అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ 2 ఫార్ములాస్ ఉన్నాయి మనకి.
n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అది ఒకటి, ఇక్కడ ఇది ఒకటి. n/2 ఇంటూ a ప్లస్ l ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 144 ఇచ్చారు కదా, చూసుకుందాం. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. n అంటే 9, l అంటే 28, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 9/2 ఇంటూ a ప్లస్ l అంటే 28 కదా, ఈజ్ ఈక్వల్ టు 144. మనకి ఏ కావాలి, మన టార్గెట్ అంతా ఏ, మిగిలిన వాటిని ఎటు పంపిద్దామా అని, ఎట్లా పంపించాలని ఆలోచించాలి. యువతల 9/2 ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే రివర్స్ అవుతుంది కదా, 9/2 వల్ల 2/9 అవుతుంది కదా, అదే చేద్దాం. a ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 144 ఇంటూ 9/2 అవతలకి వెళ్తే 2/9. 144 మీన్స్ 144/1. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందని చూడండి. క్యాన్సిల్ చేసేటప్పుడు పైన న్యూమరేటర్లోను డినామినేటర్లోను క్యాన్సిల్ చేయాలి. దీంట్లో 9 టేబుల్ పోతుంది చూడండి. 9 టేబుల్ 9 1s are 9, 144లో ముందు 14లో 9 1s are 9, ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది, 9 10 11 12 13 14 5 ఉంటుంది. పక్కన 4 సబ్స్టిట్యూట్ చేసాం. 54లో 9 టేబుల్ 6 టైమ్స్. ఓకేనా? కాబట్టి a ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 2, 16 2s are 32 బై 1 1s are 1. 1 వేసుకున్నా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే. మనకి ఏ కావాలి అక్కడే ఉంచుదాం. ప్లస్ 28 అవతలకి వెళ్ళిపోతే -28, 32 అట్లాగే ఉంది. ప్లస్ 28 అవతలకి వెళ్ళిపోతే -28. a ఈజ్ ఈక్వల్ టు 4. మనల్ని ఏమడిగారు, ఏ మాత్రమే అడిగారు, ఫైండ్ ఏ. కాబట్టి ఏ వాల్యూ కనుక్కున్నాం మనం. స్టూడెంట్స్, దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. మీకు చక్కగా 6.1 అయిపోయింది, 6.2 అయిపోయింది, 6.3లో ఫస్ట్ పార్ట్ అయింది. స్టూడెంట్స్, మన క్లాసులన్నీ వరుసగా రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, లైక్ చేయండి. దీంతో ఈ క్లాస్ వాటికి ఆపుదాం. థ్యాంక్ యూ.